కాంగ్రెస్ పార్టీ తనకున్నటువంటి దారుణమైనటువంటి నికృష్టపు చరిత్రని కొనసాగించడానికి మరోసారి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. సొంత పార్టీ నాయకుడినే జైల్లో అత్యంత కిరాతకంగా హత్య చేపించి దాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఇంతకీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని హత్య చేయాలనుకుంటుంది, జైల్లో ఎందుకు చేయాలనుకుంటుంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, హత్య రాజకీయాలతో, శవాల మీద రాజకీయాలతోనే పేలాలు ఏరుకుంటూ పార్టీ పెట్టి తద్వారా అధికారం పొందినటువంటి దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి తన జీవితం అంతా హత్య రాజకీయాలతోనే గడపాలనుకుంటున్నాడు. శవాల మీద పేలాలే ఏరుకోవాలనుకుంటున్నాడు. 5 సంవత్సరాలు నికృష్టపు పాలన చేస్తే ప్రజలు చీకొట్టి 11 సీట్లు వచ్చినా సిగ్గు రాకుండా, బుద్ధి రాకుండా ఇంకా శవాల కోసం, హత్యల కోసం ఎదురు చూసేటువంటి నికృష్టపు చరిత్ర కలిగినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించబడతా ఉన్నాడు. ఈసారి ఏకంగా సొంత పార్టీ నాయకుడిని వాళ్ళ కోసం నోరు అదుపులో పెట్టుకోకుండా కారు కూతలు కూసినటువంటి వ్యక్తిని జైల్లోనే హతమార్చడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఏంది నిజమా? వాళ్ళ మీద ఏదైనా ఆరోపణలు చేస్తున్నావా అని కొంతమందికి డౌట్ రావచ్చులే. మొన్న పేర్ని నాని అనేటువంటి గులగాడు ఆల్రెడీ అతని మీద, అతని సతీమణి జయసుధ గారి మీద, అదేవిధంగా అతని కొడుకు కిట్టు గాడి మీద, వీళ్ళందరి మీద, మహిళ కాబట్టి ఆవిడ ఒక్కరిని గౌరవించాం, వీళ్ళిద్దరు పోరంబోకుల్లాగా వీళ్ళని ట్రీట్ చేస్తాం మన యథావిధిగా. అయితే వాళ్ళ మీద కేసులున్నా ఇంకా జైలుకు పోలా. ఇప్పుడు జైలుకు పోయినటువంటి అందగాడు అనేటువంటి పేరుండి ఇప్పుడు ఈడేంద్ర ఇట్టయిపోయాడు అనేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి వల్లభనేని వంశీ గురించి ఈ పేర్ని నాని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది నిన్న మీడియాలో. వల్లభనేని వంశీ జైల్లో చంపేయాలనుకుంటున్నారు వంశీని. జైల్లో వంశీ చనిపోతే రాష్ట్రం అత్తలాకుత్తలం చేస్తామని. సొంత పార్టీ నాయకుడివి, సహచరుడివి, అతను మంచి కోరుకోవాల్సినటువంటి వాడివి, తన కుటుంబానికో లేకపోతే రాజకీయంగా తనకు ఉన్నటువంటి గన్నవరంలో ఉన్నటువంటి కార్యకర్తలకో ధైర్యం చెప్పాల్సింది పోయి వంశీకి మేమందరం ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఏమీ కాదు అని చెప్పాల్సింది పోయి వంశీ చచ్చిపోతే రాష్ట్రం అత్తలాకుత్తలం అవుతుంది అంటున్నావు. అంటే కొంపదీసి మీకున్నటువంటి చరిత్ర, మీ బాబాయిని మీరే వేసేసుకొని, నరికేసుకొని, గొడ్డలితో చంపేసుకొని నారాసుర రక్త చరిత్ర అని చెప్పినటువంటి మీ చరిత్ర చూసిన తర్వాత ఇవాళ వల్లభనేని వంశీని కూడా మీరే అత్యంత పాశవికంగా వేసేసి, ఇది తెలుగుదేశం పార్టీ చేసింది, చంద్రబాబు నాయుడు చేశాడు, నారా లోకేష్ చేశాడు అని చెప్పి నింద వేయటం కోసం ప్రయత్నం చేస్తారు. రాజకీయ ప్రయోజనం పొందడం కోసం ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి మీ పార్టీ డెకాయిట్లను వాడతారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జైలులో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రధాన అనుచరులు ఉంటారు. ఎందుకంటే 420లు, దొంగలు, దోపిడీదారులు, అరాచకవాదులు, హత్యలు చేసేటువంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు. కాబట్టి బయట ఎక్కడన్నా దొరుకుతారో లేదో కానీ జైల్లో మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దొరుకుతారు. వాళ్ళ ద్వారా వాళ్లే వంశీని వేసేపిచ్చి, లేకపోతే సిగ్గుండబలేదటయ్యా. అతను జైల్లో సస్తే అంటే అతని చావుని మీరు కోరుకుంటున్నారా? అసలు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే, అతను తప్పు చేసి, తప్పుడు కూతలు కూసి, తప్పుడు మాటలు మాట్లాడి, తప్పుడు పనులు చేసి, అవినీతి పనులు చేస్తే జైల్లో పెట్టకుండా వదిలేస్తారా? జైల్లో ఉన్నప్పుడు అతని వాస్తవ పరిస్థితి బయటపడిందంతే. అతను ఎంతటి అందగాడు అనేది జగన్మోహన్ రెడ్డి అంటాడు. అందగాడు కాబట్టి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంట. అంటే జగన్మోహన్ రెడ్డికి అందం లేదా అని తను అనుకుంటున్నాడా? వంశీ అందగాడని ఇతను సర్టిఫికేట్ ఇస్తున్నాడా? ఏం పోరంబో కాన్సెప్ట్ అండి అందాల మీద రాజకీయాలు, అసలు నాకు అర్థం కావట్లేదు. సరే, ఎన్ని పక్కన పెడదాం. వీళ్ళకు ఉన్నటువంటి గత చరిత్ర మనకు తెలుసు. వాళ్ళే వేసేయటం, దాన్ని ఇతర పార్టీల అకౌంట్లో వేయటం, రాజకీయ లబ్ధి పొందటం అనేటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులుగా వల్లభనేని వంశీ ప్రాణాలకి వైసీపీ నాయకుల నుంచి, వైసీపీ గూండాల నుంచి ఖచ్చితంగా ప్రాణహాని ఉన్నది. వల్లభనేని వంశీ ఆల్రెడీ రాజకీయంగా సచ్చాడు. అదేవిధంగా బతికున్నా కూడా జీవచ్ఛవంలో అతని పరిస్థితి అయిపోయింది. ప్రజలు చీకొట్టారు. ఇక అతని శారీరక మరణాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా కోరుకోవట్లా. అంతకంటే దారుణ స్థితిని అనుభవించాడు, అనుభవిస్తున్నాడు, అనుభవిస్తూనే ఉంటాడు. కాబట్టి అతని మరణాన్ని రాజకీయం చేయాలనుకునేటువంటి నికృష్టపు ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. దాన్ని పేర్ని నాని బయట పెట్టాడు. కాబట్టి జైలు అధికారులకు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వైసీపీ వాళ్ళు వేసేసి దాన్ని రాజకీయంగా వాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఈ విషయంలో, సెక్యూరిటీ విషయంలో అతన్ని. ఎందుకంటే ఇవాళ వీళ్ళ చరిత్ర అటువంటిది కదా, వీళ్ళ బతుకటువంటిది కదా. అయినా వీళ్ళు అనేక మందిని ఇదే రకంగా
వీళ్ళు హత్యలు చేయడం, తప్పుడు పనులు చేయించడం. ఇవాళ జైల్లో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది వెయిట్ తగ్గుతున్నారు. బోరుగడ్డ అనిల్ 30 కేజీలు వెయిట్ తగ్గాయంట. మరి అతను సస్తే అతలాకుతలం చేస్తామనట్లా. నందిగం సురేష్ కూడా జైల్లో ఉన్నాడు, అతను సస్తే అతలాకుతలం చేస్తామనట్లా. అనేక మంది ఇంకా జైల్లో ఉన్నారు వైసీపీ తుత్తరగాళ్ళు. రాబోయే రోజుల్లో చాలామంది పోతారు. ఆల్రెడీ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఎక్స్ రెడ్డి, వై రెడ్డి కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరి చావుల గురించి మాట్లాడట్లా, కేవలం వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతున్నారంటే అతని హత్యకి వీళ్ళు పథకం వేసేటువంటి అవకాశం ఉన్నది. రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతారు వీళ్ళు.